తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాగారం శివాలయానికి చెందిన భక్త బృందం ధర్మకర్త మాదిరెడ్డి ప్రతాపరెడ్డి నేతృత్వంలో భద్రాచలం రాములవారి టెంపుల్ పర్ణశాల చిన్న అరుణాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సమ్మక్క సారక్క దేవాలయాలు సందర్శించడం జరిగింది. ఇది ఒక నూతన అనుభూతిగా ఈ సందర్భంగా భక్తులు పేర్కొన్నారు. వాస్తవానికి పర్ణశాల వద్ద అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ఈ సందర్భంగా మాదిరెడ్డి ప్రతాపరెడ్డి చెప్పారు. రామాయణంలో సీతమ్మ తల్లి వనవాస సమయంలో అగ్నిదేవుడు ప్రసాదించిన అనసూయదేవి ఇచ్చిన అగ్ని నిరోధక నారా చీరలు ధరించారని ప్రతీతి. భద్రాచలం సమీపంలోని పర్ణశాల వద్ద సీతమ్మ నార చీరలు ఆరేసినట్లుగా చెప్పబడే రాతి గుర్తులు చారిత్రక ప్రదేశాలు ఇక్కడ బాగా ప్రసిద్ది. రాముడు సీత లక్ష్మణులు వనవాసానికి వెళ్లే ముందు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. ఇక్కడి రాళ్లపై సీతమ్మ ఆరేసిన నార చీరల గుర్తులు, భోజనం చేసిన రాతిపల్లెం వంటి గుర్తులు యాత్రికులకు దర్శనమిస్తాయి. పర్ణశాల పర్యటనలో సీతమ్మ నార చీరల ప్రదేశం భక్తిభావంతో కూడిన ఒక చారిత్రక స్మృతి అనడం అతిశయోక్తి కాదు. విజయవంతంగా సాగిన ఆలయాల సందర్శన యాత్ర సందర్భంగా భక్తులు అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి, ఇక్కడ ముఖ్యంగా ఈ సంకల్పం ఏంది? ఇప్పుడు టెంపుల్ తరఫున ఈ యాత్రలు నిర్వహించారు. ఈ సంకల్పం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేవాలయాలు ప్రతి ఒక్కరికి కూడా తెలవాలన్న ఉద్దేశంతో మనము సంవత్సరంలో కనీసము ఒక 3-4 టైమ్స్ బస్సు ఏర్పాటు చేసి మరి భక్తుల చేతనే వారి ఖర్చు కూడా పెట్టించారు, వాళ్ళే పెట్టారు. కానీ మనం ఇన్ఛార్జ్గా ఉండి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే భక్తులకు భక్తి భావన, రెండవది ఏంటంటే పెద్దగా అమౌంట్ ఖర్చు పెట్టలేని వాళ్ళు తక్కువలో ఉన్నట్టు. అంటే ఇప్పుడు 1500లోనే మేము ఇప్పుడు భద్రాచలం ఇది కార్యక్రమం, తర్వాత హిమాచల్ నరసింహస్వామి టెంపుల్కి, ఆ తర్వాత సమ్మక్క సారక్కకి, ఈ రకంగా ఏంటంటే 4-5 ప్రదేశాలు తీసుకెళ్ళి వారిని చూపించుకొని తీసుకురావడం జరుగుతుంది. ఈ ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా 10 మంది కలిసి వెళ్ళేటటువంటి ప్రోగ్రామ్ ఇది. అందుకని చెప్పి ఒక మంచి కార్యక్రమం 10 మందికి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు అవుతున్న ఉద్దేశంతో మనం దేవాలయం తరఫున సంవత్సరంలో 3 లేదా 4 ట్రిప్పులు వేస్తాం. ఒకటి ఇక్కడ భద్రాచలము, ఒకటి శ్రీశైలము, 3వది కాళేశ్వరము, 4వది ఏంటంటే ఏడుపాయలు. ఇలా 4 ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఇక్కడ కూడా ముందు ఏమైనా ఉంటే ఇంకా దూరం కూడా వేసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇంకా ఆలోచనలో లేము. కానీ ఇక ముందు చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ గోదావరి పుష్కరాలు ఎప్పుడు ఉన్నాయి? జూన్ 1st వీక్లో ఉంది. జూన్ 1st వీక్ నుంచి 12 రోజులు ఉంటుంది. ఆ 12 రోజులలో మనం ఏదో కూడా ఫస్ట్ వీక్లో 1వ తారీఖు అనుకుంటున్నాం. ఇప్పుడు మేము ఈ యాత్ర అయిపోగానే మళ్ళీ దాని గురించి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాం. ఓకే, చేసి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం గ్రూప్లో అందరికీ. ఎవరైతే బుక్ అవుతారో వాళ్ళని ముందుగానే మనం బస్సు ఏర్పాటు చేస్తాం. అంటే ఈ కార్యక్రమాన్ని కూడా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అనొచ్చా? ఆధ్యాత్మిక కార్యక్రమే. ఒక భగవంతుని సన్నిధి తీసుకెళ్తున్నాం అంటే ఆధ్యాత్మిక కోసమే మనము వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ రకంగా చూపించడం జరుగుతుంది. అంటే ఇది ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఇట్లా? ఇది కమ్సే కమ్ 3 years నుంచి చేస్తున్నాం. ఇదివరకు శ్రీశైలం ఒకటే, మధ్యలో తగ్గాము కొద్దిగా. ఇక మళ్ళీ ఈ సంవత్సరం మాత్రం ఇవన్నీ వెళ్ళాలన్న ఆలోచన చేస్తున్నాం. అంటే మీ సంకల్పాన్ని తగ్గట్టుగా భక్తుల స్పందన ఎట్లా ఉంది? చాలా ఇది ఉంది. అంటే మేము ఇప్పుడు 40 మందే మేము బస్సు బుక్ చేయడం జరిగింది. కానీ మాకు 100 మంది దాకా ప్రిపేర్లో ఉన్నారు. మేము వస్తాం అని. అంటే ముందుగా ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికే అవకాశం కలిగజేస్తాం. అందులో ఎవరైనా మిస్ అవుతే సెకండ్ థింగ్ వాళ్ళకి చెప్పుకుని వస్తాం. వెళ్ళే టైం వరకు ఎవరైనా మిస్ అవుతే చెప్పలేము, అన్ని వాళ్ళ కారణాల వల్ల ఏదైనా అవ్వచ్చు. అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే అలా 5 కూడా ఈరోజు మనకు రాకపోవడం 3 రాలేదు. ఆ 3 ప్లేస్లో మనం వేరే వాళ్ళని ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాం, అలా తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు పుష్కరాలకు కూడా ఎంతమందిని తీసుకెళ్లే అవకాశం ఉంది? మేమైతే ఒక బస్సే అనుకుంటున్నాము, కానీ ఈసారి చూస్తే ఇక్కడికే చాలామంది ఫోన్ల ద్వారా మాట్లాడడం జరిగింది. కానీ పుష్కరాలు కాబట్టి 2 బస్సులు తీస్తామో ఏమో, అది ఇంకా చూడాలి. 2 బస్సులు తీయొచ్చు అని అనుకుంటున్నాను. 100 మంది దాకా కనీసము వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇంకా పెద్ద బస్సు 50 సీట్ల బస్సు పెడదామని ఆలోచన ఉన్నాం. ఇది 40 సీట్ బస్సు, ఇది 50 సీట్ల బస్సు ఒకటి ఏర్పాటు చేద్దామని చూస్తున్నాం. అలా 2 బస్సులు. ఎప్పుడైనా నాగారం శివాలయం నుంచే స్టార్ట్ అవుతారా? శివాలయం నుంచే స్టార్ట్ అవుతారు.
ఆహా. శివాలయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ప్రతిసారి కూడా శివాలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మిమ్మల్ని టెంపుల్ తరఫున భక్తులు ఎవరైనా సంప్రదించాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. కాంటాక్ట్ నెంబర్ 9912104116. ఈ ఫోన్ నెంబర్ చేస్తే నేను టెంపుల్ చైర్మన్ ఉంటాను కాబట్టి అన్ని వేళల్లో అందుబాటులో ఉంటాను మాట్లాడడానికి. ఏదైనా విషయం ఉంటే కూడా తెలియజేస్తాను. అంటే మీరు ఇప్పటికే టెంపుల్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. అక్కడ అన్నదాన కావచ్చు, 3 అంతస్తుల బిల్డింగ్ కావచ్చు. అయితే ఈ క్రమంలోనే ఈ ఆధ్యాత్మిక చింతనలో భాగం అనుకుంటున్నారా ఈ యాత్రలు? ఇది అక్కడ దేవాలయంలో జరుపుతున్న కార్యక్రమంలో ఇది ఒక భాగమే. ఇది ఈ విధంగా మనము ముఖ్యమైనటువంటి దేవాలయాలు తెలంగాణలో ఉన్నటువంటి మనము భక్తులకు చూపించడం వల్ల ఆ తృప్తి వేరే ఉంటుంది. అది వాళ్ళు పొందుతున్నారు, అలా తీసుకెళ్ళినందుకు నేను కూడా ఆ తృప్తిని పొందాల్సి వస్తుంది. అంటే దీన్ని ఒక విజ్ఞానం వికాసం కింద అనుకోవచ్చా? అది అలాగే అనుకో. అయితే నెక్స్ట్ ట్రిప్ మీరు పుష్కరాలు గోదావరి పుష్కరాలు కాళేశ్వరం. ఇప్పుడు ముందు నుంచే ప్రిపేర్లో ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఈ యాత్ర అయిపోయి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ గ్రూప్లో. ఇప్పుడు ఈ ట్రిప్లో ఎక్కడెక్కడ ఈ ట్రిప్పు మనం రాత్రి బయలుదేరడం జరిగింది. భద్రాచలం చూసాము. ఇప్పుడు పర్ణశాల అమ్మవారి సీతమ్మవారి సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత నెక్స్ట్ హిమాచల్ నరసింహస్వామి టెంపుల్, అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకుంటాం. ఆ తర్వాత అక్కడ నుండి సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళి అక్కడ అందరికీ భోజనాలు కాగానే మళ్ళీ రాత్రి హైదరాబాద్గానే జరపడం జరుగుతుంది. అదేవిధంగా శుక్రవారం నాడు అమ్మవారికి అభిషేకం ఉంటుంది, అలాగే కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది, అలాగే అష్టోత్తరాలు ఉంటాయి. అయితే ఆ రోజు కూడా అమ్మవారి సన్నిధిలో మరి అభిషేక కార్యక్రమాలు కానివ్వండి, కుంకుమార్చన కార్యక్రమం కానివ్వండి, ఆ రోజు మరి అన్నీ కూడా ఎటువంటి రుసుము టికెట్ అంటూ ఉండదు. భక్తులు ఎవరు వచ్చినా సరే వారు అందరికీ ఉచితంగానే చేయడం జరుగుతుంది. శనివారం వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారు ఉంటారు. శనివారం వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారికి కూడా సేమ్ అదేవిధంగా అన్నీ ఉచితంగానే కార్యక్రమాలు చేస్తాం. అలాగే ఆదివారం వచ్చేసరికి సంతాన వేణుగోపాల స్వామి వారికి చేస్తాం. ఆయన సన్నిధిలో కూడా ప్రతి ఒక్కరికి భక్తులకు అందరికీ ఉచితంగానే మేము కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తాం. ఒక్క శివయ్య అభిషేకానికి మాత్రమే 100 రూపాయలు టికెట్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా భక్తుల ఇష్టపూర్వకంగా వారు అన్నదానం కొరకు కానివ్వండి, ఇతరంతా డెవలప్మెంట్ విషయంలో కానీ వాళ్ళు ఏమైనా ఇచ్చే డొనేషన్ల మీద మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రస్తుతానికైతే ఎటువంటి లోటు లేదు, ఇబ్బంది లేదు. రేపు ఎలా అన్న ఆలోచన అయితే లేదు. భగవంతుడు ఆ విధంగా ఇస్తున్నాడు. అది జరుగుతూ ఉన్నది. మీరు భద్రాచలం సందర్శించిన ఎన్నోసారి? ఇది 4వసారి అండి. మా అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత 16లో ఒకసారి వచ్చాను, 17లో మా అబ్బాయి మ్యారేజ్ అయినాక వచ్చాను, తర్వాత ఒకసారి మా ఫ్రెండ్స్తో వచ్చాను, తర్వాత ఇది ఇప్పుడు ఈ విధంగా రావడం జరిగింది. భద్రాచలం పర్ణశాల చూసారా ఎప్పుడన్నా? చూడలేదు, ఇది ఫస్ట్ టైం. నేను కూడా పర్ణశాలకైతే ఇది ఫస్ట్ టైం. ఓకే. భద్రాచలం 4 టైమ్స్ వచ్చాను, కానీ అప్పుడు పర్ణశాల దగ్గరికి రాలేదు. ధన్యవాదాలు ప్రతాప్ రెడ్డి.